హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే మన రెసిపీలో కాల్షియం ఫైబర్ పుష్కలంగా ఉన్న రాగి లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హెల్త్కి చాలా చాలా మంచిదనమాట. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినచ్చు. ఈ రోజైతే కాల్షియం తక్కువైంది అనేది అంటారు కదా, ఇలా తింటూ ఉంటే అప్పుడప్పుడు చేసుకుని హెల్త్కి చాలా మంచిది. అన్ని కాలాల్లోనూ కూడా చేసుకోవచ్చు. స్వీట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే చిటికలో తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఒకసారి నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటే నవ్వులుతూ ఉంటే పంట కింద పడి మంచి కమ్మదనం వస్తూ ఉంటాయి. తీగా రకరకాల రుచితో ఉంటుంది. ఒకసారి తింటే కానీ అర్థం అవ్వదనమాట ఎలా ఉంటుందో. సో ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి కూడా ఎక్కువగా ఏం పట్టదండి, నేను చేస్తున్నాను కదా, చూడండి ఎలా ఉంటుందో. డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేయించుకోవాలి. బాదం జీడిపప్పు వేసాను నేను, ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ముందుగా ఇవి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. బాగా వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఇప్పుడు మనం ఇందులో రాగిపిండి వేయించుకోవాలన్నమాట. కొద్దిగానే చేస్తున్నానండి. ఇగో చూడండి, ఒక కప్పుడు ఎన్ని రాగి లడ్డూలు అవుతాయో చూద్దరు. కానీ ఇలా ఒక కప్పు వేసేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టాలండి స్టవ్, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. మరి మాడిపోతుంది. ఎక్కువగా పెట్టి వేయకూడదు. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలి, మానేయకూడదు. మధ్య మధ్యలో మానితే మళ్ళీ నల్లగా అయిపోతుంది. రాగిపిండి ఎలాగో డార్క్ కలర్లోనే ఉంటుంది కదా, ఇలా కలుపుకుంటూ మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇంచుమించుగా ఒక 4-5 నిమిషాలు పడుతుందండి వేయించుకోవాలి. ఇలా సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి, కురిడికాయలు ఉంటాయి కదా, కొబ్బరి, అది తురిమేసి వేస్తున్నాను అనమాట. ఇలా కలిపి తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈసారి రెండు కూడా బాగా వేయించుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి తక్కువగా వేసే చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకుంటే కొంచెం చల్లారుతూ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ వేగిపోయింది చూసారు కదా, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకుని బెల్లం వేస్తున్నాను అనమాట. ఒక కప్పు రాగిపిండి వేసాము కదా, ఒక పావు కప్పు తగ్గించి వేస్తున్నాను బెల్లం తురుము. తీపి అయితే సరిపోతుందండి ఇలా వేసుకుంటే. బెల్లం తురుము వేసేసి ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకోవాలి. అలా కలుపుతూ ఉంటే కరిగిపోతుంది. ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట. ఇందులో మట్టి అది ఏమీ లేవన్నమాట. వడబోయాల్సిన అవసరం లేదు. దీన్ని మరిగిపోయింది, బాగా కరిగించి చూసారు కదా. ఇప్పుడు ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. లైట్గా కొంచెం చిక్కగా అవ్వాలి. పాకమేమి రావాల్సిన అవసరం లేదు. కొంచెం చిక్కగా అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది. మరి నీళ్ళులా లేకుండా పలచగా కాకుండా లైట్గా కొంచెం చిక్కబడుతుంది కదా, ఒక 2-3 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. రెడీ అయిపోయింది. ఇది కూడా నేను స్టవ్ ఆపేస్తున్నాను. బాగా చల్లారిపోకుండా వేడివేడిగా ఒకసారి అంతా కలిపేసుకుని మనం తర్వాత కావాలంటే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి బెల్లం పాకం వేసేస్తున్నాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ. అలాగే కొంచెం ఇలాచీ పొడి. స్వీట్ అనేసరికి మనకి ఇలాచీ పొడి లేనిదే మనకి అవ్వదు కదా. ప్రతి దాంట్లోనూ కొంచెం ఇలాచీ పొడి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెయ్యి అలాగే ఇలాచీ పొడి కంపల్సరీ ఉంటాయి మనకి స్వీట్లో. ఇప్పుడు బెల్లం వాటర్ అంతా వేసేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అంతా వేసేస్తే మళ్ళీ ఎక్కువైనా పలచబడినా కష్టం అవుతుంది. చూసుకుంటూ కలుపుకోవాలి. కదా నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. నేను పెట్టిన పాకానికి ఆ పిండికి కొలత కరెక్ట్గా సరిపోయింది. కొంచెం గరిటతో కలుపుతున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం వేడిగా ఉన్నాయి రెండు కూడా. కొంచెం లైట్గా వేడి తగ్గాక అప్పుడు మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల వేడి కూడా తెలియట్లేదండి. ఎక్కువ వేడిలోనే నేను చేపెట్టేసి లడ్డూలు చేసేసాను. మామూలుగా అయితే అసలు అంత వేడి పట్టుకోలేము మనం. ఇక్కడ చలికి ఆ వేడిది పట్టుకుని లడ్డూలు చేస్తే చాలా బాగుంది. ఇలా మొత్తం అంతా కలిపేసాను అనమాట. వాటర్ అన్నది వేసేసి సరిపోయింది మొత్తం అంతా. అంతేనండి, చూసారా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం లడ్డూలుగా చుట్టేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది చూసారు కదా. పైన కూడా ఇంకొంచెం నెయ్యి వేసాను కరగబెట్టి.
మొత్తానికి ఇంచుమించుగా 2 స్పూన్లు నెయ్యి అయితే వేసానండి, అంతకంటే ఎక్కువ ఏం పట్టలేదు. కావాలంటే ఇంకా వేసుకోవచ్చు కానీ అవసరం ఉండదండి, సరిపోయినట్టే అనిపించింది నాకైతే. ఇప్పుడు ఇలా వీటిని లడ్డూలు చేసేసుకోవడమే. ఎప్పుడైనా ఇంట్లో ఏమీ లేనప్పుడు స్వీట్ చేసుకోవాలనిపిస్తే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా మంచిది, అందరూ కూడా తింటారనమాట. చాలా రోజులు నిలవ కూడా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా భలే ఉన్నాయండి, తింటుంటే చాలా బాగుంటాయి. చాలా రోజులైంది నేను కూడా ఈ లడ్డూలు చేసి. ఇంట్లో ఏమీ స్వీట్ లేదని చెప్పి అప్పటికప్పుడు తయారు చేశాను అనమాట. అలాగా చేస్తున్నాను కదా అని వీడియో తీసి మీకు షేర్ చేశాను అనమాట. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవన్నీ కూడా తప్పకుండా తినాలి, తీసుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా తింటూ ఉండాలి. ఏదో రకంగా ఒకే రకంగా తినాలన్నా బోర్ కొడుతుంది. ఒకసారి ఇలా స్వీట్లా చేసుకోవచ్చు, లేకపోతే ఒకసారి దోశలా వేసుకోవచ్చు. రకరకాలుగా తినచ్చు అనమాట. ఎలా తిన్నా సరే హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు చూస్తూ ఉండండి గణశ్రీ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.